श्रीरङ्गकारिजनियोगिपदाब्जभृङ्गं श्रीवीरराघवकृपात्तसमस्तबोधं श्रीवासराघवसुतं विनयाभिरामं श्रीचक्रवर्तिगुरुवर्यमहं प्रपद्ये। प्रपद्ये सद्गुणनिधिं ज्ञानवैराग्यवारिधिं दक्षं प्रवचने श्रीमत् चक्रवर्त्यार्यदेशिकम्। श्रीमते चक्रवर्त्यार्यमहादेशिकाय नमः। जयत्याश्रितसन्त्रासध्वान्तविध्वंसनोदयः प्रभावान् सीतया देव्या परमव्योमभास्करः। श्रीमद्रङ्गशठारिसंयमिवराल्लब्धागमान्तद्वयं श्रीमद्वीररघूद्वहाद्यषठजित्पादारविन्दाश्रयं श्रीमद्वेदवतं सदेशिकयतेः कारुण्यवीक्षास्पदं सेवे रङ्गधुरीणशासनवशं नारायणं योगिनं वेदान्तदेशिकयतीन्द्रकटाक्षलब्धत्रय्यन्तसारमनवद्यगुणं नारायणाद्ययतिधुर्यकृपाभिषिक्तं श्रीरङ्गनाथयतिशेखरमाश्रयामः। श्रीकृष्णमार्यं करुणालयन्तं वेदान्तयुग्मं समतीतवन्तं वत्साभिजातं विदुषां वरेण्यं श्रीभाष्यसिंहं प्रणमामि नित्यम्। वात्स्य श्रीकृष्णसूरीन्द्र पदपङ्कजषट्पदम् अनन्तपद्मनाभार्यं भारद्वाजमहं भजे। अस्मद्गुरुभ्यो नमः। प्रपद्ये सद्गुणनिधिं ज्ञानवैराग्यवारिधिं दक्षं प्रवचने श्रीमद् चक्रवर्त्यार्यदेशिकम्। అందరికీ నా నమస్కారం. ఈరోజు పెరుక్కరణై చక్రవర్త్యాచార్య స్వామి అని చెప్పే స్వామివారు తిరునక్షత్రం అంటే ఆయన అవతార దినం అని అర్థం. అలా పెరుక్కరణై చక్రవర్త్యార్య స్వామి అని చెప్తే ఎవరు అంటే ఆ పెరుక్కరణై స్వామి ఇంజిమేడు అయళిసింగర్ అనే అహోబిలమఠ పీఠాన్ని అలంకరించే 42nd అయళిసింగర్ దగ్గర అన్ని గ్రంథ కాలక్షేపాలన్నీ చేశారు. దానికి తర్వాత ఆ జ్ఞానాలన్నీ శిష్యులతో వితరణం చేసుకున్నారు. శిష్యులకి జ్ఞానాన్నేమో ఇచ్చారు, అందరికీ జ్ఞానాలని ఇవ్వాలి కదా. దానికి ఎన్నో చోటుల్లో ఎన్నో విషయాల్లో ఉపన్యాసాలన్నీ చేశారు. ఇలా ఉపన్యాసాలన్నీ చేసుకుని దానితో ఇంకో గొప్ప పని ఏం చేశారు అంటే ఆయన గ్రంథాలు వ్యాఖ్యానాలు మనకి ఇచ్చి వెళ్ళిపోయారు. ఏ వ్యాఖ్యానాలు అంటే తిరుప్పావైకి ఒక గొప్పమైన వ్యాఖ్యానం, చాలా గొప్ప వ్యాఖ్యానం. ఎందుకంటే ఈ రోజుల వరకు తిరుప్పావైకి మనము ఎన్నో అర్థాలు, ఎన్నో వేరే వేరే యాంగిళ్ళు చూడొచ్చు కదా. ఎన్నో పెద్దవాళ్ళు ఎన్నో అర్థాలని మన అందరికీ ఇచ్చి వెళ్ళిపోయారు. అలా ఈ స్వామి కూడా ఎన్నో రహస్యార్థాలన్నీ, ఎన్నో యాంగిల్స్లో ఈ అర్థాలన్నీ ఇచ్చి వెళ్ళిపోయారు. దాంతో స్వామి మనకి ఇంకేమిచ్చారు అంటే స్వామి మనకి శ్రీభాష్య ప్రకాశిక అని శ్రీభాష్యానికి వ్యాఖ్యానం ఇంజిమేడు అయళిసింగర్ దగ్గర ఈయన కాలక్షేపం చేసేది ఎన్నో సంవత్సరాలు ముందు. అయితే కూడా ఇప్పుడు అంటే కొన్ని సంవత్సరాలు ముందు ఈ శ్రీభాష్య ప్రకాశిక అని రచనం చేసి మన అందరికీ ఇచ్చారు. ఈయన ఈ వ్యాఖ్యానం విశేషత ఏంటి అని చూస్తే ఈ వ్యాఖ్యానంలో ఎవరు బయట పెడకుండా ఉంటే ఎన్నో అంశాలన్నీ బయట పెట్టేశారు ఈ స్వామి.
ఆ అంశాలు ఈ స్వామికి ఎలా తెలిసి వచ్చింది అంటే ఆ ఇంజిమేడు అయోషింగర్ దగ్గర కాలక్షేపం చేశారు కదా, దానివల్ల ఈయనకి ఈ అన్ని విషయాలు తెలిసి వచ్చింది. ఇలా తెలుసుకునే అన్ని విషయాల్ని ఈ శ్రీభాష్య ప్రకాశికాల్లో మన అందరికీ ఇచ్చి వెళ్ళిపోయారు. దానితో ఈ స్వామి ముఖ్యంగా మన అందరూ ఈ రోజుల్లో ఏ టాపిక్లో ఉపన్యాసం చేస్తున్నాము అంటే రకరకాలు వేరే భాషల్లో మనం ఉపన్యాసం చేస్తున్నాము అంటే ఈ వేరే భాషల్లో ఉపన్యాసం చేసేది ఏదో ఒక విషయం రామాయణం గురించే అందరూ చేస్తున్నాము. ఎందుకు అంటే ఈ పెరుక్కరణయ్య స్వామి అంటేనే రామాయణం అని ఆ మట్టంలో అలాంటి ఉండేవాళ్ళు ఆ స్వామి. ఎందుకంటే మనం ఎలా ఆ రామానుజ స్వామి 18 టైమ్స్ పెరియ తిరుమలై నంబి దగ్గర తిరుపతికి శ్రీరంగం నుంచి వెళ్ళి 18 డిఫరెంట్ యాంగిల్స్లో అర్థాలన్నీ తీసుకున్నారు రామాయణం గురించి అని ఎలా చూసినామో అలాగే ఈ స్వామిను ఈ రామాయణంలో ఎప్పుడు మునిగిపోయేవారు. అలా రామాయణంలో మునిగిపోయి ఆ రామాయణం గురించే ఈ స్వామి ఎప్పుడు ఆలోచించేవాళ్ళు, దాంట్లోనే ఉండేవాళ్ళు. అలా ఆ రామాయణంలో ఆ రామాయణ విషయాల్లో అలా ఆ స్వామి మునిగిపోయారు. కాబట్టి మనం అందరూ ఈరోజు ఈ రామాయణం నుంచి విషయాల్ని తీసుకొని ఉపన్యాసాలన్నీ చేస్తున్నాము. ఈ ఉపన్యాసాలన్నీ చేయడానికి ముఖ్య కారణం ఎవరు అని చూస్తే అది నా గురువైన శ్రీ అనంత పద్మనాభాచార్య స్వామి, ఆ ఏపీఎన్ స్వామికి ఈ సమయంలో నా అనంత ధన్యవాదాలన్నీ కోరుకుంటాను. ఎందుకంటే ఇలాంటి ఒక అవసరం మన అందరికీ ఒక శుద్ధిని కలుగుతుంది. ఎలాంటి శుద్ధి అంటే నేను మాట్లాడితే నా నోటికి శుద్ధి, మీరు వింటే మీ చెవికి శుద్ధి. ఇలాంటి శుద్ధిని కలిగిస్తే అది మనకే లాభం కాదా? ఇలాంటి ఒక అవసరాన్ని మన అందరికీ ఇచ్చారు ఆ ఏపీఎన్ స్వామి. అందుకే నా ధన్యవాదాలని తెలియచేసుకుంటూ ఈ రోజు మనము ఏ విషయాన్ని చూడాలో ఆ విషయాన్ని చూద్దాం. అలా ఎన్నో శ్లోకాలు ఈ సంఘటన గురించి మేము చూడొచ్చు రామాయణంలో ఎప్పుడు ఈ సంఘటన జరిగింది అని చూస్తే ఇది జరిగేది బాలకాండంలో రామ లక్ష్మణులు ఎప్పుడు ఆ విశ్వామిత్రులతో వెళ్తారో ఆ వెళ్ళినప్పుడు విశ్వామిత్రులు ఇద్దరికి విద్యా ఉపదేశం చేస్తారు. ఏ విద్య అంటే బల అతిబల అనే విద్యాన్ని ఉపదేశం చేసి అక్కడి నుంచి ఆ అరణ్య ప్రదేశంలో అందరూ ప్రయాణం చేస్తారు, ముగ్గురు. అలా ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ఇంకేంటి మిథిలాకి వాళ్ళు వెళ్ళాలి. ఆ మిథిలా దారులు వాళ్ళకి ఏమి దొరుకుతుంది అంటే ఒక ఆశ్రమము. ఆ ఆశ్రమాన్ని చూసి అక్కడ శ్రీరాముడు విశ్వామిత్రుల్ని అడుగుతాడు, ఈ ఆశ్రమం ఎవరిది, ఈ ఆశ్రమంలో ఎవరు ఉండేవాళ్ళు అని అడిగినప్పుడు ఈ ఆశ్రమం గురించి విశ్వామిత్రులు చాలా గొప్పమైన రీతిలో చాలా మంచిగా ఈ కథాభాగాన్ని చెప్తారు రామ లక్ష్మణులకి. ఆ కథాభాగం ఏమి అంటే మీకందరికీ తెలుసుంటేది, అయితే కూడా చాలా సంక్షిప్తంగా ఆ కథాభాగాన్ని చూద్దాం. అహల్య భర్త గౌతమ మహర్షి వీళ్ళిద్దరూ ఆ ఆశ్రమంలో ఉండేవాళ్ళు. అప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళిద్దరూ తపస్య చేసేవాళ్ళు. ఇద్దరు మహర్షి మాత్రం కాదు, ఆవిడ కూడా తపస్య చేసే అమ్మాయి. అలా ఆ ఆవిడ కూడా తపస్య చేస్తుంది అంటే వీళ్ళని మనం ఏమని పిలవచ్చు, తపస్య కపల్ అని పిలవచ్చు కదా. ఎందుకంటే రీల్స్ కపల్ని ఎన్నో కపల్స్ని చూస్తాం ఇవాళ. ఆ రీల్స్ కపల్ అన్నీ ఏం చేస్తారు అంటే రకరకంగా రీల్స్ అన్నీ చేసి బయట పెడతారు కదా. అలాగే వీళ్ళు ఎవరు అంటే రీల్స్ కపల్ కాదు, వీళ్ళు తపస్య కపల్. ఇలా తపస్యలో మునిగిపోయి ఇద్దరు తపస్య చేసేవాళ్ళు. దీనివల్ల వాళ్ళకి ఏం కలిగింది అంటే ఆ తపశ్శక్తి ఎలాంటిది అంటే పర్వతాలని కూడా ఆ తపశ్శక్తి నాశనం లేకుండా పర్వతాలు తల తగ్గించేలా కూడా
చేయించవచ్చు కదా. అగస్త్య ముని కథాభాగాన్ని మనం చూస్తే ఆ వింధ్య పర్వతం తల తగ్గించింది అంటే అది ఎలా తల తగ్గిస్తుంది? యు ఆర్ నాట్ మేకింగ్ సెన్స్ స్వామి, యు ఆర్ నాట్ టెల్లింగ్ లాజికల్ థింగ్స్ స్వామి అని అన్నీ చెప్తాం మనము కదా. దానికి అన్నిటికీ కారణం ఏంటి అంటే మనం అందరూ మన కర్మాలన్నీ వదిలేస్తాం. ఆ కర్మాలని వదిలేస్తే మనకు ఎక్కడి నుంచి వస్తుంది ఆ తపశ్శక్తి? అది రాదు, ఎక్కడి నుంచి కూడా రాదు. అలా మన కర్మాలన్నీ అంటే మనం ఏమేం చెయ్యాలో శాస్త్రం ప్రకారం దాన్నన్నీ మనం ఫాలో చేసి అలా చేస్తే ఆ తపశ్శక్తి ఆటోమేటిక్గా మనకి కలుగుతుంది. ఆ తపశ్శక్తి వస్తే మనం ఏమేం చేయవచ్చు అంటే ఫిజికల్గా మనం ఏమేం చెయ్యలేము అంటే ఫిజికల్గా మనము ఆ పర్వతాన్ని ఏమైనా చెయ్యొచ్చా అంటే ఖచ్చితంగా చేయలేము. అయితే అగస్త్యులు ఆ తపశ్శక్తి నుంచి వింధ్య పర్వతాన్ని ఎలా తల తగ్గించేలా చేశారో అలాగే ఇక్కడ కూడా ఆ తపశ్శక్తిని వాళ్ళకి వాళ్ళ దేహానికి ఒక కాంతిని ఇచ్చింది. అలాంటి కాంతితో ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు దంపతి కలిసి ఉండేది ఎలా ఉండేది అంటే వీళ్ళిద్దరూ కాంతితో అలా ఉన్నారు. వీళ్ళిద్దరూ అలా ఉన్నప్పుడు ఏమైంది? ఒక సమయంలో ఆ ముని అంటే గౌతమ ముని బయటకి వెళ్ళినప్పుడు ఆ సమయం చూసుకొని ఆ సమయంలో ఇంద్రుడు అక్కడ వస్తాడు. ఆ ఇంద్రుడు అక్కడ వచ్చినప్పుడు ఆ ఇంద్రుడు అని ఈమెకి అహల్యాకి తెలుస్తుంది. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇంద్రుడుగా రాలేదు అక్కడ. ఇంద్రుడు ఎలా వచ్చాడు అంటే ఇంద్రుడు గౌతమ మహర్షి వేషం ధరించుకొని వచ్చాడు. ఇలా వచ్చిన ఇంద్రుడిని ఇది గౌతమ మహర్షి కాదు ఇంద్రుడు అని తెలుసుకొని కూడా ఆ అహల్య ఆ ఇంద్రుడితో ఉండడానికి ఒప్పుకుంది. అలా ఇంద్రుడు అని తెలుసుకొని కూడా ఆ అమ్మాయి అంటే ఆవిడ ఆ అహల్య ఇంద్రుడితో ఉండడానికి ఒప్పుకుంది. అప్పుడు ఆ అహల్య ఏమైంది అంటే పతితగా అయింది. అంటే ఫాలన్ అని మనం చెప్తాం కదా, అలా ఆ అహల్య ఆ ఇంద్రుడు ఆఫర్ని ఒప్పుకొని అలా పతితగా అయింది అని మనం చూస్తాం. ఇలా ఇంద్రుడు తన పని ముగించుకున్నాడు, ఇంకేం వెళ్ళాలి. ఆ సమయంలో ఎదురులో వచ్చేవాళ్ళు ఎవరు అంటే ఆయనే గౌతమ మహర్షి. అలా గౌతమ మహర్షి ఎదురుగా వస్తే ఆ గౌతమ మహర్షిని చూసి భయం పడిపోయాడు ఈ ఇంద్రుడు. ఆ కోపంతో ఏం జరిగింది ఇక్కడ అని తెలుసుకొని ఆయన తపశ్శక్తితో కోపంతో శపిస్తారు ఆ గౌతమ మహర్షి. ఎవరిని శపిస్తారు అంటే ముందు ఇంద్రుడిని శపిస్తారు, దానికి తర్వాత ఆయన భార్యాన్ని కూడా శపిస్తారు. ఇలా రామాయణంలో ఈ సంఘటనాన్ని మనము చాలా శ్లోకాల ద్వారా చూడొచ్చు. అలా ముందు రామాయణం నుంచి మనం కొన్ని శ్లోకాల నుంచి ఈ సంఘటనాన్ని చూడాలంటే మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధ దేవరాజకుతూహలాత్ అని చెప్పి మునివేషంలో ఏ ముని అంటే గౌతమ మునివేషంలో వచ్చేవాడు ఆ ఇంద్రుడు. ఆ ఇంద్రుడిని ఆ వేషంలో చూసి కూడా ఈ అమ్మాయి అంటే ఈ అహల్య ఇంద్రుడు అని తెలుసుకొని కూడా ఒప్పుకుంది ఆ ఇంద్రుడితో ఉండడానికి. ఓ రామ విను, ఇలాగే జరిగింది, ఈ ఆశ్రమంలోనే జరిగింది, ఇలా జరిగింది. ఏంటి ఆ అహల్య ఇంద్రుడితో ఉండడానికి ఒప్పుకుంది అని చెప్పి విశ్వామిత్రులు ఇలా ఆ శ్రీరాముడికి కథలని చెప్తున్నారు. అప్పుడు కుతూహలంతో వచ్చేవాడు అక్కడ ఎవరు అని చూస్తే వాడే ఇంద్రుడు. ఏ కుతూహలంతో అంటే అహల్యతో ఉండాలి అనే కుతూహలంతో వచ్చాడు ఇంద్రుడు. ఆ కుతూహలంతో వచ్చాడు కాబట్టి అలాగే ఈ అహల్యను కూడా ఆ ఆఫర్ని ఒప్పుకుంది. దానికి తర్వాత మనం చూసేది తథా శప్త్వాచ వైశక్రం భార్యామపి చ శప్తవాన్ ఇహ వర్ష సహస్రాణి బహూని నివసిష్యసి వాయుభక్షా నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివత్స్యసి. తర్వాత గౌతమ మహర్షి వచ్చారు. ఎప్పుడు ఇంకేము ఇంద్రుడు వాపస్ వెళ్ళాలి ఆ సమయంలో ఎదురులో వస్తారు ఆ గౌతమ మహర్షి. ఆ గౌతమ మహర్షిని చూసి ఈ ఇంద్రుడు భయపడిపోతాడు. అప్పుడు ఆ గౌతమ మహర్షి ఈయనకి అంటే ముందు ఇంద్రుడిని శపించి తర్వాత తన భార్యాన్ని కూడా ఆయన శపిస్తారు అని మనం ఇక్కడ చూస్తాం.
అలా ఏమని శపిస్తారు అని చూస్తే ఇది ఇక్కడనే మనము స్వారస్యం ఒకటి చూడాలి. అదేమంటే మనము ఈ జనరల్గా మనం ఏం విన్నాం అంటే అహల్య శిలారూపంలో ఉండేది, ఎన్నో సహస్ర సంవత్సరాలు ఆ శిలారూపంలో ఉండేది అనేదాన్ని మనం విన్నాం. అవునా? అవును. అలా ఆ శిలారూపంలో ఉండే అహల్య తర్వాత రామ పాదం స్పర్శంతో ఒక స్త్రీగా మారింది, ఇవన్నీ విన్నాం. అయితే ఇక్కడ వాల్మీకి రామాయణంలో చూస్తే వాల్మీకి ఎక్కడను కూడా అహల్య శిలారూపంలో ఉండేది అని చెప్పలేదు. ఈ విషయం ఎన్ని మందికి మనకి తెలుసు కదా? తెలీదు. ఎందుకు ఈ ప్రశ్నాన్ని నేను ఇక్కడ అడుగుతున్నాను అంటే ఇది మన అందరూ రామాయణం అనేది మన ఇంట్లో అన్నీ ఎంత ఒక సహజమైన విషయం అయి ఉండేది ఒక 30 సంవత్సరాలు వెనక వెళ్తే కూడా. అయితే ఈ రోజుల్లో మన అందరూ ఇంట్లో ఈ రామాయణం అనేది ఎక్కడనో దూరం వెళ్ళిపోయింది. మన ఎవరికి కూడా ఈ విషయాలన్నీ తెలీదు. ఎందుకు అంటే మన ఇంట్లో ఈ కథలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నాన్న అమ్మనికి కథలు తెలీదు. అలాగే మనం చూస్తే వేరే వాళ్ళ పెద్దవాళ్ళతో మనం ఉండలేము, ఎక్కడనో మనము సపరేట్గా వచ్చి వాసిస్తున్నాము. ఇలాంటి అన్ని పరిస్థితులు రామాయణం వల్ల మన దగ్గర నుంచి ఎక్కడనో దూరం వెళ్ళిపోయింది. అందరు ఇంట్లో సహజంగా ఎప్పుడూ పఠిస్తున్నే ఒక రామాయణం ఎంతో దూరమైన ఒక విషయం అయిపోయింది. అందుకే ఈ ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాను. ఎందుకంటే రామాయణంలో ఈ విషయాన్ని వాల్మీకి మహర్షి ఆ అహల్య శిలాగా ఉండేది అని ఎక్కడనూ చెప్పలేదు. ఇంకేం చెప్తున్నారు వాల్మీకి మహర్షి అంటే తథా శప్వాచ వైశక్రం అంటే అప్పుడు అక్కడ వచ్చే ఆ ఇంద్రుడిని శపించి తర్వాత తన భార్యామపి చ శప్తవాన్ భార్యాన్ని కూడా శపిస్తారు ఆ గౌతమ మహర్షి. ఏమని శపిస్తారు అంటే ఇహ వర్ష సహస్రాణి బహూని నివసిష్యసి వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అని శపిస్తారు. అంటే ఏమి అంటే నువ్వు ఇక్కడనే ఉంటావు, ఎన్నో సహస్ర సంవత్సరాలు ఇక్కడనే ఉంటావు, ఈడనే ఉంటావు, ఏ మూమెంట్ లేకుండా ఎవరు నోటీస్ చేయకుండా నువ్వు ఇలాగే ఈడనే ఉంటావు. అది మాత్రం కాదు, నువ్వు ఏమి తినకుండా ఒక్కరోజైనా ఉండొచ్చా మనము? ఇప్పుడు ఏకాదశి వస్తే ఆ ఏకాదశి రోజు కూడా మనము ఆ ఒక ఫాస్టింగ్లో ఉండలేము కదా. ఎప్పుడు మనం తింటామో ఆ ఆలోచనమే వస్తుంది మనకి. ఇలా ఉన్నప్పుడు మనము ఒకరోజు కూడా మనం ఫాస్టింగ్ చేయలేము అంటే ఈమె ఎలా అంటే నువ్వు ఎన్నో సహస్ర సంవత్సరాలు ఏం తినకుండా ఉండాలి అని శపించారు ఈ గౌతమ మహర్షి. అది మాత్రం కాదు, ఏమి తినకుండా అంటే అక్కడ మనము ధ్రువ తపస్యం చేస్తున్నప్పుడు ఆ ధ్రువ ఎలా తపస్యం చేశాడు అనే చూస్తే ఆ ధ్రువుడు చివరిలో ఏం చేస్తాడు అంటే గాలి సేవనం మాత్రమే చేస్తాడు. దానికి తర్వాత ఏమవుతుంది అంటే ఆ గాలి సేవనాన్ని కూడా వాడు ఆపేస్తాడు. అంటే వాడు శ్వాసం కూడా తీసుకోడు, అలా తపస్య చేస్తున్నాడు ఆ ధ్రువుడు. అలాగే ఇక్కడ ఈ అహల్య నువ్వు గాలి సేవనం చేయవు, అది మాత్రం కాదు నీ ఏ ఆహారము నువ్వు తీసుకోవు అని చెప్పి శపిస్తారు ఇక్కడ ఆ గౌతమ మహర్షి. అలా శపించి ఆ గౌతమ మహర్షి వెళ్ళిపోతారు. దానికి తర్వాత మనం చూసేది ఏంటి అంటే దదర్శ చ మహాభాగాం తపసా ద్యోతిత ప్రభాం లోకైరపి సమాగమ్య దుర్నిరీక్ష్యాం సురాసురైః ప్రయత్నాత్ నిర్మితాం ధాత్ర దివ్యాం మాయామయీమివ ధూమేనాభిపరీతాంగీ దీప్తాం అగ్నిశిఖామివ సతుషారావృతాం సాభ్రాం పూర్ణచంద్రప్రభామివ మధ్యేంభసోధురాధర్షాం దీప్తాం సూర్యప్రభామివ. ఇక్కడ ఆ శ్రీరాముడు వచ్చే సంఘటనాన్ని వివరిస్తున్నారు వాల్మీకి మహర్షి. అదేంటి అంటే ముందు ఈ అహల్య ఎలా ఉండేది అని చూస్తే ఈ అహల్య చాలా కాంతితో ఉండేదంట. ఎందుకు కాంతి అని చెప్తే అప్పుడే చెప్పాను కదా, వీళ్ళు ఎవరు? అహల్య తర్వాత గౌతమ మహర్షి తపస్య కపల్ కదా. అందుకే వాళ్ళకి ఆ ఒక కాంతి, ఆ కాంతితో వాళ్ళు జీవిస్తున్నారు. ఇది ఎలాంటి కాంతి అంటే ఆ కాంతి ఉన్నప్పుడు ఏ సామాన్య మనుష్యులు ఒక చూపు కూడా
చూడలేరు ఆ అహల్యాన్ని. అలాంటి ఒక కాంతి, అలా ఒక తపశ్శక్తి అలా ఉన్నప్పుడు ఒక చూపు కూడా ఒక సామాన్య మనుషులు చూడలేరు. అది మాత్రం కాదు దైత్యులు, రాక్షసులు కూడా ఒక చూపు చూడలేరు. అలాగే దేవతల్లో కూడా చూడలేరు. ఒక చూపు చూడలేరు అంటే దగ్గర వెళ్ళొచ్చా? ఖచ్చితంగా లేదు. అలా దగ్గర కూడా వెళ్ళలేరు, చూపు కూడా చూడలేరు అంటే అలాంటి ఒక తపశ్శక్తిని పొందేవాళ్ళు ఈ ఒక తపస్య కపల్, గౌతమ మహర్షి తర్వాత అహల్య కదా. ఇలా ఉండే ఆ అమ్మాయి దగ్గర అంటే ఆ అహల్య దగ్గర ఎలా ఈ ఇంద్రుడు వెళ్ళాడు అంటే, ఈ ఇంద్రుడు గౌతమ మహర్షి వేషం ధరించుకొని వెళ్ళాడు ఒకటి. రెండేది, ఆ గౌతమ మహర్షి వేషం ధరించుకొని ఈయన వెళ్తే కూడా అక్కడ ఆ అహల్య ఇది గౌతమ మహర్షి కాదు ఇంద్రుడు అని తెలుసుకొని కూడా ఆయనని స్వాగతం చేసింది కదా. అందుకే ఆ తపశ్శక్తి అక్కడ పనిచేయలేదు. ఇలా ఉండేది ఆ అహల్య. ఇలా ఉంటే కూడా ఆ అహల్య సౌందర్యం ఎలాంటిది అని చూస్తే ఆ అహల్య సౌందర్యంలో ఒక అప్సరంలా ఉండేదంట. ఒక అప్సరాల, దేవలోక అప్సరాలా ఉండేదంట సౌందర్యంలో. ఇలా ఉండే ఆ అప్సర ఇప్పుడు ఏమైంది ఆ అప్సరానికి అంటే, పూర్ణ చంద్రాన్ని మనం చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. ఆహా ఎంత బాగుంది ఆ చంద్రుడు అని చూస్తాం కదా. అలా పూర్ణిమ రోజు అలా చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక ఆనందం కలుగుతుంది. అలా ఒక ఆనందం కలుగుతుంది. అలాగే చాలా అందంగా ఆ చంద్రుడు ఉన్నాడు. అలాగే ఈ అమ్మాయి కూడా ఉండేది. అయితే ఇప్పుడేమైంది, ఆ చంద్రుడికి, ఆ చంద్రుడు కాంతికి అన్నీ దుమ్ము కవర్ చేసుకొని, దుమ్ము మాత్రం కాదు ఎండిన ఆకులు అన్నీ కవర్ చేసుకుని ఈ అమ్మాయి ఇప్పుడు జీవిస్తుంది అని కూడా చెప్పలేము. ఎందుకంటే నిరాహార వాయుభక్ష అని చూసాం కదా. అలా ఆ అహల్య ఇప్పుడు ఉంది. అలా ఉండే అహల్య ఇప్పుడు ఏమైంది అంటే, శ్రీరామ లక్ష్మణులు విశ్వామిత్రులతో మిథిలాకి వెళ్తున్నారు. ఆ మిథిలా వెళ్ళే దారులు ఈ ఆశ్రమానికి వచ్చారు. అప్పుడు అక్కడ వచ్చినప్పుడు ఆ శ్రీరాముడు పాదస్పర్శంతో ఆ చోటుల్లో అక్కడ ఏమవుతుంది అంటే, ఆ ముందు ఎలా అహల్య ఉండేదో అదే రూపంని తీసుకొని ఆ అహల్య రామానికి ముందు, శ్రీరామానికి ముందు వస్తుంది. అప్పుడు ఆ రూపం ఎలా ఉండేది అనే వివరాన్ని కూడా మనం ఇక్కడ రామాయణంలో చూస్తాం. అదేంటి అంటే, అప్పుడు ఆ అమ్మాయి వచ్చేది ఒక సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అవును, సూర్యప్రకాశం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సూర్యాన్ని మనము డైరెక్ట్గా చూడలేము. అది అవును. అది కాకుండా సూర్యప్రకాశం ఎండ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఎండ ఇక్కడ ఒక నీటిపై దాన్ని, ఆ ప్రతిబింబాన్ని కూడా నీటిపైన కూడా మనము చూడలేము. అలా ఒక ప్రతిబింబం ఎలా ఉంటుంది, మనము అక్కడ చూపు చూడలేము కదా. అలాంటి ఆ సూర్య ప్రతిబింబం ఎలా ఉంటుందో ఒక నీటిపైన, అలాగే ఈ అహల్య ఉంది. ఆ అహల్యాన్ని చూడ్డానికి అవట్లేదు. అంటే పతితగా అయిపోయిన ఆ అహల్య ఈ రామ పాదస్పర్శతో తన ఒరిజినల్ స్టేటస్ కన్నా ఎక్కువ స్టేటస్ ఆ అమ్మాయికి వచ్చింది అనేది ఇక్కడ మనం చూస్తాం. దాన్ని పాదుకా సహస్రంలో స్వామి దేశికన్ ఇంకా చాలా బాగా వివరణ చేస్తారు. దాన్ని తర్వాత చూద్దాం. ఇప్పటికీ ఆ ఒక స్టేటస్ని ఆ అహల్య పొందుకుంది అనేది మనం ఇప్పుడు చూసాం. అలా ఆ అహల్యకి ఆ ఒక స్థితి వచ్చింది. ఇప్పుడు అలా సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడో ఆ సూర్యప్రకాశాన్ని ఎవరు ఎలా చూడలేరో ప్రతిబింబాన్ని కూడా అలాగే ఈ అహల్య ఎదురుగు వచ్చింది. అప్పుడు ఎదురుగు వచ్చినప్పుడు ఏమైంది అంటే, శాపస్యాంతముపాగమ్య తేషాం దర్శనమాగత రాఘవవుతు తతస్తస్యాః పాదౌ జగృహతుర్ముదా అని ఇక్కడ ఆ అహల్య ముందు వచ్చింది. ఆ అహల్య ముందు వచ్చినప్పుడు అక్కడ ఉండే రాఘవవు అంటే రామ లక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి ఆ అహల్య పాదాలని పట్టుకున్నారు. అంటే ఏం అర్థం ఇక్కడ అంటే, ఇక్కడ రామ లక్ష్మణులు ఇద్దరూ కూడా వాళ్ళ వల్ల ఏదో ఒక పోవడం జరిగిపోయింది ఇక్కడ అని కించిత్ కూడా అనుకోలేదు.
వాళ్ళు కించిత్ కూడా మనస్సుల్లో ఇలా అనుకోలేదు కాబట్టి వాళ్ళు వెంటనే పోయి ఋషిపత్ని కదా, అందుకే వెళ్ళి వాళ్ళని నమస్కారం చేశారు. ఇలా నమస్కారం చేసి తర్వాత ఏమవుతుంది అంటే ఈ ఒక సంఘటననే ఎలా వివరణం చేశారు పద్మపురాణంలో అనే దాన్ని మనం చూడొచ్చు. అక్కడ వేరేలా వివరణం చేశారు. సా తతస్తస్య రామస్య పాదస్పర్శాన్ మహాత్మనః అభూత్ స్వరూపా వనిత సమాక్రాంత మహాశిలా. ఇలా పద్మపురాణంలో వివరణం చేశారు. మీరు చూడొచ్చు సమాక్రాంత మహాశిల. ఇప్పుడు వరకు వాల్మీకి రామాయణంలో ఈ శిల రాయ్ అనేది ఎక్కడ కూడా రాలేదు, ఎక్కడనూ రాలేదు. అయితే రాయిగా ఉండేది ఆ అమ్మాయి అని చెప్పి ఇక్కడ పద్మపురాణంలో చెప్తున్నారు. దాంట్లో మనం చూసేది ఆ శ్రీరాముడు ఎప్పుడు ఆ దారిలో వచ్చాడో, ఆ శ్రీరాముడు ఆ దారిలో వచ్చినప్పుడు ఆయన పాదస్పర్శనం నుంచి ఈ మహిళగా మారింది ఆ శిల అని చెప్పి ఇక్కడ అందరూ ఈ ఒక సంఘటనాన్ని చూస్తున్నారు. అందరూ అంటే ఎన్నో మహర్షులు ఈ సంఘటనాన్ని చూస్తున్నారు. అలా దీన్ని ఇక్కడ వివరణం చేశారు. ఈ ఒక సంఘటనాన్ని వివిధ శ్లోకాలతో పాదుకా సహస్రంలో స్వామి వేదాంత దేశికన్ కూడా వివరణం చేస్తారు. ఆయన ఎలా వివరణం చేస్తారు అనే దాన్ని మనం చూస్తే సంచారయంతి పదమన్వతిష్ట సహాయకృత్యం మణిపాదరక్షే మాతస్త్వమేకా మనువంశగోప్తు గోపాయతో గౌతమ ధర్మధారాన్. ఇక్కడ పాదుకా సహస్రంలో సంచారయంతి పదమన్వతిష్ట మాతస్త్వమేకా మనువంశగోప్తు అంటే ఓ మాత, ఓ పాదుకాదేవి, నువ్వు మన అందరికీ ఎలా ఉన్నావు అంటే ఒక తల్లిలా ఉన్నావు. నువ్వే మన అందరికీ తల్లి. ఎందుకు అంటే నువ్వు ఆ శ్రీమన్నారాయణుడు శ్రీరాముడుగా అవతారం చేసినప్పుడు, మనుష్యంగా అవతారం చేసినప్పుడు, మనుకులంలో అవతారం చేసినప్పుడు, దశరథ రామంగా అవతారం చేసినప్పుడు ఆ దశరథ రామానికి సహాయం చేసేది, సహాయం మాత్రం కాదు, ఆయన పాదాన్ని కాపాడేది ఎవరు అంటే అది నువ్వే తల్లి. అందుకే నువ్వు అలా ఆయన పాదాన్నే కాపాడవచ్చు అంటే నువ్వు ఆ ఒక ప్రక్రియలో మధ్యలో ఏం చేశావు అంటే అలాగే ఆ గౌతమ ధర్మధారాన్ అంటే ఆ గౌతమ ధర్మపత్నిని కూడా కాపాడావు అని ఇక్కడ స్వామి దేశికన్ పాడుతున్నారు. ముని పరిషది గీతం గౌతమీ రక్షణం తే ముహురను కలయంతో మంజువాచ శకుంతా ఉషసి నుజకులాయా దుత్థితా దండకేషు స్వయమపి పదరక్షే స్వైరమామ్రేడయంతి. ఇక్కడ స్వామి దేశికన్ ఎలాంటి ఒక కవి అని మనము చూడొచ్చు. ఎందుకంటే కవిత్వం మనం దేంట్లో చూడొచ్చు అంటే ఆ కవి కల్పనల్లో చూడొచ్చు. అలాంటి ఒక కల్పనాన్ని ఇక్కడ స్వామి దేశికన్ మన అందరికీ బయటపెడు చూపిస్తున్నారు. అదేంటి కల్పన అని చూస్తే ఇక్కడ స్వామి దేశికన్ చెప్తున్నారు, ఈ ఒక సంఘటనాన్ని అప్పుడే నేను మీకు రామాయణ శ్లోకం నుంచి చెప్పాను కదా, అందరూ చూశారు ఈ సంఘటనని, ఈ సంభవాన్ని చూశారు. అలా ఎన్నో మహర్షులు చూశారు. అది మాత్రం కాదు, ఆ మహర్షులు చూసి దండకారణ్యంలో వాళ్ళు దీని గురించి మళ్ళీ ప్రతి ఉదయంలో మాట్లాడుకుంటున్నారంట. అంత ప్రసిద్ధమైపోయింది ఈ ఒక సంభవం. వాళ్ళ మాట్లాడేది ఆశ్చర్యం ఏమి కాదు, అయితే వీళ్ళ మాటలన్నీ విన్ని అక్కడ ఉండే పక్షులన్నీ కూడా మాట్లాడడానికి మొదలించింది అని చెప్పి ఇక్కడ స్వామి దేశికన్ చెప్తున్నారు. అంటే పక్షులు కూడా మాట్లాడేది ఏమని అంటే ఈ ఒక సంభవాన్నే ఆ పక్షులు కూడా మాట్లాడుతుంది. ఎలా అంటే వాళ్ళకే ఉన్నదాన ఒక మధురమైన ఒక కోరస్లో ఈ పక్షుల్లో వాళ్ళకే ఉన్నదాన ఒక భాషల్లో పాడుతుంది అని ఇక్కడ స్వామి దేశికన్ చెప్తున్నారు. అలాగే మనం చూస్తే పాంతువః పద్మనాభస్య పాదుకాకేళి పాంసవః అహల్యా దేహ నిర్మాణ పర్యాయ పరమాణవః అని చెప్పి ఇక్కడ ఆ అహల్యా దేహ నిర్మాణం దేనివల్ల అయింది అని చూస్తే పర్యాయ పరమాణవః. పరమాణు అంటే ఏంటి? యాటమ్స్ కదా. ఏ యాటమ్స్, ఏ కణాలు అని చూస్తే ధూళి కణాలు. ఆ ధూళి కణాలు ఎక్కడ దొరుకుతుంది అంటే పాంతువః పద్మనాభస్య పాదుకాకేళి పాంసవః. ఆ పద్మనాభస్వామి కదా,
అక్కడ క్షీరసాగరంలో పడుకున్నాడు. ఆయన్నే ఇప్పుడు రాముడుగా వచ్చాడు. ఆ రాముడు పాదుక నుంచి మనం చూసేది ఏంటి అంటే ఆ రజస్ అంటే ఏంటి? ఆ ధూళి కణాల్లో వచ్చి ఎప్పుడు తగిలిందో ఆ శిలానికి ఆ శిల ఒక స్త్రీ రూపాన్ని తీసుకుంది అని చెప్పి ఇక్కడ స్వామి దేశికన్ వర్ణిస్తున్నారు. అలాగే మనం చూస్తే తద్రజస్తవ తనోతి పాదుకే మానసాన్య కఠినాని దేహినాం ప్రస్తరస్య పదవీగతస్య యత్ వ్యాచకారముని ధర్మధారతాం. ఇక్కడ కూడా స్వామి దేశికన్ దాన్నే చెప్తున్నారు. ఆ ఒక ధూళి కణం దాన్ని ఏమంటాం అంటే రజస్సు కదా. ఆ రజస్సు ఏం చేస్తుంది ఇక్కడ అంటే కఠినమైన చాలా హార్డ్గా ఉండే ఆ రాయిని మృదువుగా చేసింది. ఎలా మృదు అంటే మృదు స్త్రీగా మారించింది కదా. అలా మృదు స్త్రీగా ఆ రాయి మారింది అంటే అలాగే మన హృదయాలన్నీ ఎలా ఉంది అంటే అలాగే ఆ రాయిలాగే ఉంది. అంత హార్డ్గా అంత గట్టిగా మన హృదయాలన్నీ ఉన్నాయి. ఇలా గట్టిగా ఉండకూడదు హృదయాల్లో అని చెప్పి స్వామి దేశికన్ ఆయనని కూడా ఇంక్లూడ్ చేసుకొని మన అందరి హృదయాల్లో ఇక్కడ ఎలా అవ్వాలి అంటే ఆ మృదు స్త్రీగా మారాలి. దానికే మిమ్మల్ని ప్రార్థన చేయాలి ఓ పాదుకాదేవి అని చెప్పి ఇక్కడ స్వామి దేశికన్ చెప్తున్నారు. అలా రాయిగా ఉండేది మృదుగా మారాలి అని చెప్పి ఇక్కడ స్వామి దేశికన్ ప్రార్థన చేస్తున్నారు. అలాగే చూస్తే తథాగత రాఘవ పాదరక్షే సంపశ్యమానేషు తపోధనేషు ఆసీదహల్యా తవ పాంసులేశై అపాంసులానాం స్వయమగ్రగణ్య. ఇక్కడ చాలా ఒక స్వారస్యమైన విషయాన్ని ఇక్కడ మళ్ళీ స్వామి దేశికన్ చెప్తున్నారు. అదేమంటే నీ ధూళి కణాల నుంచే ఆ ధూళి కణాల సంపర్కం వల్లనే ఏమైంది అంటే ఆ సంపర్కం ఆ ఒక శిలాన్ని స్త్రీగా మారించింది. అది మాత్రం కాదు, ఎలాంటి స్త్రీ అంటే కొత్త స్త్రీగా మారలేదు. అక్కడ ముందే ఉండే ఒక అసలీ రూపాన్ని ధరించుకుంటుంది ఆ స్త్రీ కదా. అలా ముందే అహల్య ఆ ఒక రూపంలో ఉండేది, మళ్ళీ ఇప్పుడు కూడా అదే రూపంలో అహల్య వచ్చింది. అలా ఆ అహల్య మళ్ళీ అలా వస్తే కూడా ఇప్పుడు ఏమైంది అంటే ఆ అహల్యానికి ఒక అగ్రగణ్య స్థానం అంట. దేంట్లో అంటే పతివ్రత స్త్రీల్లో అగ్రగణ్య స్థానం అంట. ఇది ఎలా కుదురుతుంది అంటే అదే పాదుకా ప్రభావం. అంత పతితగా పోయిన ఆ ఒక అహల్యాన్ని మళ్ళీ పతివ్రత స్త్రీల్లో అగ్రగణ్యంగా చేసేది ఎవరు అంటే అది నువ్వే ఓ పాదుకాదేవి అని చెప్పి ఇక్కడ స్వామి దేశికన్ చెప్తున్నారు. అలా ఆ పాదుకా ప్రభావం అగ్రగణ్యంగా ఎలా అని చెప్తే అహల్యా ద్రౌపదీ సీత తారా మండోదరిస్తత పంచకన్యా స్మరేన్ నిత్యం మహాపాతక నాశిన్యా అని చెప్పి ఈ ఒక శ్లోకాన్ని ఎప్పుడు అందరూ చెప్తారు అంటే శుక్రవారం రోజు. మనము మన కల్చర్ నుంచి ఎంత దూరంగా వచ్చేసారు అనేడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే మనము ఫాలో చేయాల్సింది ఈ ఒక కల్చర్ని. అయితే మనము ఎంతో కారణాల వల్ల ఎంతో దూరంగా వచ్చేసాము. శుక్రవారం రోజు అన్ని ఆడవాళ్ళు చేసే ఒక పని పొద్దున్న ఏమంటే అందరూ లేచి ఒక స్త్రీ ఇంకొక స్త్రీ తలపైన నూనెం పెట్టే ఒక ప్రాక్టీస్ ఉండేది. ఇలాంటి ఒక అభ్యాసం క్షీణించిపోయింది, ఆల్మోస్ట్ లేకుండా అయిపోయింది. ఈ ఒక అభ్యాసంలో అందరూ నూనెం పెట్టే సమయంలో ఏ స్త్రీ నూనెం పెట్టుతుందో ఆ స్త్రీ చెప్పే ఒక శ్లోకం ఇది. అలా పతివ్రతాలన్నీ ధ్యానం చేసుకుంటూ అహల్య ద్రౌపది సీత అని చెప్పి అహల్యాన్నే ప్రథమ స్త్రీగా ఇక్కడ మనము చూడొచ్చు. అలా అహల్య ప్రథమ స్త్రీ దేంట్లో అంటే పతివ్రత స్త్రీల్లో ప్రథమ స్త్రీగా అయింది. దేనివల్ల ఈ పాదుకా ప్రభావం వల్ల అని మనము చూస్తాం. ఇలా స్వామి దేశికన్ అలా ముందు కూడా తపశ్శక్తి ఉండేది ఈ అహల్యాకి. అయితే ఇప్పుడు వచ్చే తపశ్శక్తి ఎలా ఉంది అంటే ఇది ఆ అమ్మాయిని ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది. ఎందుకంటే పతివ్రత స్త్రీల్లో అగ్రగణ్యంగా ఈ స్త్రీ అంటే అహల్య ఉంది. ఇలాగే ఈ ఒక సంభవాన్ని స్వామి దేశికన్ తన రఘువీర గద్యంలో కూడా వివరణం చేస్తారు. ఈ రఘువీర గద్యంలో ఎలా వివరణం చేస్తారు అనేది చూస్తే
జడకిరణ శకలధర జటిల నటపతి మకుటతట నటన పటు విభుధ సరదతి బహుళ మధుగళన లలిత పద నళిన రజ ఉపమృదిత నిజ వృజిన జహదుపల తను రుచిర పరమ మునివర యువతినుత. ఇలా స్వామి దేశికన్ ఈ ఒక సంభవాన్ని వివరణం చేస్తారు. ఈ ఒక వివరణాన్ని చూస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ స్వామి దేశికన్ ఒక కంపారిజన్ని చేస్తున్నారు. ఎవరెవరికి కంపారిజన్ అంటే ఆ గంగా తర్వాత ఈ పాదుకేకి ఇలా ఒక కంపారిజన్ చేసి ఇక్కడ స్వామి దేశికన్ చెప్తున్నారు. ఏమంటే ఆ గంగా ఎక్కడ ఉంది అంటే శకలధర జటిల, అంటే ఆ శివుడు జటాల్లో ఆ గంగా ఉంది కదా. ఈ శివుడు జటాల్లో ఆ గంగా రావడానికి ముందు ఎక్కడ ఉండేది అని చూస్తే ఆ గంగాకి ఒక సంపర్కం ఏర్పడింది ఈ శ్రీ విష్ణువిన పాదాలతో. అలాగే మన పాదుకాదేవికి కూడా ఆ విష్ణువిన పాదాలతో సంపర్కం ఉంది. ఎలా ఆ గంగకి ఉందో అలాగే. అది మాత్రం కాదు, దాంతో ఈ గంగా కూడా కొన్ని కణాలని తీసుకువెళ్తుందంట. ఏ కణాలు, ఏ పార్టికల్సు అంటే పువ్వుల్లో ఉండే పోలన్స్నన్నీ తీసుకువెళ్తుందంట, అన్ని మంచి వాసనాలతో ఈ ఒక గంగ. అలా ఆ గంగా వెళుతూ ప్రవాహిస్తూ ఏమవుతుంది అంటే ఎన్నో మంది మాత్రం కాదు, ఎన్నో ప్రాణులు కూడా వచ్చి అక్కడ ఆ గంగలో స్నానం చేస్తుంది. అప్పుడు వాళ్ళకి ఉండే పాపాలన్నీ నాశమవుతుంది. అలా ఉన్నప్పుడు ఆ పాపాలన్నీ నాశమైతే ఎలా ఆ గంగా ప్రవహిస్తూ ఈ పోలన్స్తో వెళుతుందో అలాగే ఈ ఒక పాదుకాదేవి కూడా ఆ భగవాన్ పాదలతో సంపర్కం పెట్టుకునేది. అది మాత్రం కాదు, దాంతో ఈ పాదుకాదేవి కూడా కొన్ని కణాలని తీసుకొస్తుంది. ఆ కణాలు ఏవి అంటే ఆ కణాలే రజస్ కణాలు, ధూళి కణాలు. ఆ ధూళి కణాలతో మనకి ఏమన్నీ కలుగుతుంది అనేది ఇప్పుడే చూసినాం కదా. ఆ ధూళి కణాలతో మనకు ఉండే రజస్ అంటే మనకు ఉండే రజోగుణం వల్ల సంభవించే ఎన్నో ఈ డిజైర్స్నన్నీ, ఈ ఆశాలన్నీ దూరం చేసే, అంటే డిజైర్స్ ఉండకూడదు అని చెప్పట్లేదు, ఆ రజోగుణంతో వచ్చే ఎన్నో డిజైర్స్ని నాశం చేసేది ఏది అంటే ఆ రజస్. ఈ రజస్ని నాశం చేసేది ఆ రజస్ అని చెప్పి ఇక్కడ స్వామి దేశికన్ ఆ పాదుకెళ్ళు ఉండే రజస్సే ఈ రజస్ని నాశం చేస్తుంది. అలాంటి ఒక పాదుకాదేవిని మనం ఎప్పుడూ పూజించాలి. ఎందుకంటే ఆ పాదుకాదేవియే మన అందరికీ ఆచార్యంలా, అంటే నమ్మాళ్వార్లా అవతారం చేశారు. అందుకే ఆ ఆచార్యానికి మనము ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే ఆ ఆచార్యులు ఈ దారి చూపించకపోతే మనకు ఈ దారి లేకుండే కదా. ఎప్పుడు మనకు ఈ ఒక మంచి మార్గం మన ఆచార్యాల వల్ల దొరికిందో అప్పుడు మనము కృతజ్ఞతతో ఉండేది మన కర్తవ్యము. అలా ఆ పాదుకాదేవికి అంటే ఆ నమ్మాళ్వారికి ఎప్పుడు ఆ భక్తితో ఉండేది మన కర్తవ్యము అని చెప్పి ఈ ఒక పాదుక మరి అహల్య అనే ఈ ఉపన్యాసాన్ని నేను ముగించుకుంటున్నాను. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. వాదిద్విప శిరోభంగ పంచాన పరాక్రమః శ్రీమాన్ వెంకటనాథార్య చిరం విజేతాం భువి. శ్రీమతే వాత్స్యశ్రీ కృష్ణమార్య మహాదేశికాయ నమః. శ్రీమతే అనంత పద్మనాభార్య మహాదేశికాయ నమః.